శక్తి చైతన్య స్వరూపం అందుచేత వచ్చిన మీ కోరికల్ని గంటల శబ్దం ద్వారానే వింటారు. మీరు ఏం చేయాలంటే మీ ఆశ ఎక్కడ ఉందో అక్కడ నిలబడి అక్కడున్న గంటని 12 సార్లు మోగిస్తే చాలు. ఆ శబ్దం ద్వారా మోగిస్తున్న వాళ్ళ మనసులో కోరికల్ని ఆలకించి అనుభవానిస్తారు. ఈడ భూత ప్రేత పిశాచ గణములకు అధినాయకురాలు. సింహముఖంతో స్త్రీ రూపంతో మనకు అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి మెడలో మిరపకాయలు దగ్గర ఉంటాయి. మిరపకాయలతో హోమం చేస్తారు. కేజీ మిరపకాయలతో హోమం చేసినా కూడా అసలు కూర అనేది ఉంటుంది. అంటే ఘాట్ రాదు. కార్య సిద్ధికి నరఘోషకి శత్రుకేడకి ప్రధానంగా ఆరాధిస్తున్నారు. పేరులోనే అర్థమంతా ఉంది. పేరు ప్రత్యేక అర్థం ఏంటంటే ప్రతిపక్ష నాశని, అంటే శత్రుపక్షాన్ని లేకుండా చేసేది. ప్రతి మంత్ర పక్షిని మనకు వస్తున్నటువంటి మంత్ర ప్రయోగ దోషాలను పట్టుకుని పక్షించే దేవత. ప్రతి అమావాస్య అష్టమి పౌర్ణమి రోజుల్లో చాలా విశేషంగా పూజలు. దసరా నవరాత్రులు దుర్గాష్టమి రోజున సామూహికంగా అంటే కొన్ని వందల మంది గోత్రనామాలతో దేవస్థానం వాళ్ళు నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని. ఎవరు ఎప్పుడు చేయాలన్నా 10,000 అవుతుంది. ఆ దసరా నవరాత్రి రోజు మాత్రమే 700 రూపాయలకి హోమం జరుగుతుంది. ఇయర్ ఒక్కసారి సామూహికంగా చేసేది. దసరా నవరాత్రిలో దుర్గాష్టమి రోజు అమ్మవారు స్వయంగా వస్తారు, వచ్చి స్వీకరిస్తారు. అమ్మవారు అగ్ని జ్వాలలో స్వయంగా దర్శనమిచ్చారు. ఇక్కడ సింహముఖం తెలుస్తుంది మీకు. సింహం తిరుగుతుంది. అదే ముఖం ఇటు తిరుగుతున్నారు. ఒక అన్నిటి చూస్తున్నారు. దీనికి ముందు ఫోటో అక్కడ పెట్టాము. దీనిలో కనిపించింది. అలా ప్రతి సంవత్సరము సామూహికంగా జరిగే రోజు తప్పక దర్శనమిస్తారు. కార్యసిద్ధికి నరఘోషకి సంతృప్తి ఆశలు చేస్తే మీరు ఆశ ఎక్కడ ఉందో అక్కడ గంటని 12 సార్లు తర్వాత విడుచుకొని తర్వాత ఇలా వెళ్ళకుండా కొట్టారండి. అంటే 12 సార్లు చిన్న ఫోటో ఎక్కడ ఉందా? బయట దేవస్థానంలో షాపింగ్ అంటారు. ఏ షాపు? పూజా సామాగ్రి. పూజా సామాగ్రి